హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూడండి, చేపల ఫ్రై చేస్తున్నాను. కూర మళ్ళీ చేపల ఫ్రై కూడా చేస్తున్నాను. సగం ఫ్రైకి సగం కూర అండి. చూడండి, గిన్నెలో దొడ్డుప్పు వేసుకోవాలండి, రాళ్ళుప్పు. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. చేప ముక్కలన్నీ అందులో వేసుకోవాలండి. ఉప్పు నీళ్ళల్లో బాగా కడుక్కోవాలి. మనం గిన్నెలు తోముకునే కాడ గచ్చు ఉంటుంది కదండి, బరుకుగా సిమెంట్ తోటి వేసింది. దాని మీద ఇలా రాక్కోవాలండి. మనం చేపలు కట్ చేపించి ముక్కలు తెచ్చుకుంటాం కదా, ఆ ముక్కలనైనా సరే ఇలాగ చేపలు కాకుండా ముక్కలనైనా కూడా ఇలా రాకి కడిగితే పైన బ్లాక్ ఉన్న స్కిన్ అంతా వెళ్ళిపోయి కొంచెం తెల్లగా అవుతుంది. చూడడానికి తినడానికి బాగుంటుంది. అందులో చేపలు వాటర్లో ఉంటాయి కదండి, నీచుగా ఉంటాయి కదా, బంకగా. ఆ నీచు అంతా పోయి నీసు వాసన ఎక్కువ రాకోకుండా బాగుంటుంది. బంక అంతా వెళ్ళిపోతుంది. ఆ స్కిన్ కూడా కలర్ కొంచెం బ్లాక్ వెళ్ళిపోయి మంచిగా ఉంటుందండి. అలా గీక్కోవాలి, అంతా బరుకు దాని మీద గీకి కడుక్కోవాలి చేపలు మొత్తం. చూడండి, నేను అలా గీకుతున్నాను. కొంచెం పనే కానీ తినడానికి బాగుండాలంటే ఇలా కొంచెం కష్టపడి క్లీన్ చేసుకోవాలండి. అప్పుడైతేనే చేపల కూర నీసు వాసన ఎక్కువ రాకోకుండా బాగుంటుంది. మనం చేప అయినా కూడా అట్లనే కడుక్కోవచ్చండి రాకి. మనం కొనుక్కొచ్చుకున్నాం కాబట్టి ముక్కలే ఇస్తారు కదా వాళ్ళు, మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. లోపల కూడా అంతా ఇట్లా బ్లాక్ ఉంటుంది కదా అండి, చేపకు కడుపు లోపల అదంతా తీసేసి నీట్గా తెల్లగా కడుక్కోవాలి. తీసేస్తే వస్తుంది. మంచిగా క్లీన్ చేసుకోవాలండి లోపలంతా కూడా. చూడండి, ఇగో ఇలాగా. ఇందులో ఉప్పు కారము అన్నీ వేసిన వీడియో ఉందనుకున్నానండి. అది వీడియో ఆన్లో లేనట్టుంది. అది ఉప్పు కారం అన్నీ వేసేటప్పుడు మిస్ అయిపోయింది. ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. మనం ఆ చేపలకు సరిపడా మసాలాలు వేసుకోవాలి. అవి వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం ఒక చుక్క నూనె కూడా వేసి కలుపుకోవాలి. ఒక స్పూన్ 2 స్పూన్లు అంత ఆయిల్ కూడా వేసి కలుపుకున్నాం అనుకోండి, ముక్కలకు మసాలా మంచిగా పడుతుంది. పెట్టి ఫ్రిడ్జ్లో అయినా సరే బయట అయినా సరే 1/2 1 అవర్ అట్లా నానబెట్టి పెట్టుకోవాలండి. మసాలా అంతా బాగా పట్టుకుంటుంది. ఈ ప్లేట్లో వేసానండి, వీడియో వచ్చింది అనుకున్నాను, అది మిస్ అయిపోయింది. తర్వాత చూస్తే వీడియో రాలేదు. అది ఇంకా చెప్పుదాంలే అన్నట్టు అలాగే వీడియో ఉంచేసాను. ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని అరగంట నానబెట్టుకొని తర్వాత చేపలు ఫ్రై చేసుకోవాలండి. గంట అయినా పెట్టుకోవచ్చు, 2 గంటలైనా కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. మనకు కావాలన్నప్పుడు వేడిగా ఫ్రై చేసుకోవాలి. పెంకలో చూడండి, మనం చపాతీలు చేసుకుంటాం కదా అండి, దోశల పెంక ఉంటుంది కదా, అది కొంచెం పెయింట్ వెళ్ళిపోయి దోశలు రావు కదా, అలాంటివి మేము ఇలా చపాతీలకి చేపలకి యూజ్ చేసుకుంటాము. కొంచెం ఆయిల్ వేసి అదే పెంకలో ఇలాగా పెట్టి కాల్చుకోవాలండి. ఆయిల్ మీద ఆయిల్లోనే మొత్తం తీస్తే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి. మొత్తం ఆయిల్లోనే తింటే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కదండి. అందుకోసమే ఇలా కొంచెం ఆయిల్ వేసి చేపలు ఇలా టర్న్ చేస్తూ అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి, కాల్చుకోవాలి. కొంచెం రోస్ట్ వచ్చేలాగా కొంచెం మీడియం సైజులో మంట పెట్టుకొని చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా మనం బయట కొన్న వాటిలాగానే ఎంత మంచిగా ఫ్రై అయ్యాయి చూడండి. చెప్తుంటేనే నాకు నీళ్ళు ఊరిపోతుందండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మంచి వీడియోలు మీకు చేయాలంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.
చూడండి అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకొని తినడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.